ప్రభుత్వం కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇక ఎన్నికల ప్రచారంలో రైతులను ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై బహిర్గతం అయిందన్నారు బీజేపీ లీడర్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మరోసారి నోటీసులు పంపించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 8న విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు సిట్ అధికారులు. గత నెల 17న సిట్ నుంచి నోటీసులు అందుకున్న బండి సంజయ్ జూలై 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కావటం లేదని సిట్కు సమాచారం అందించారు బండి సంజయ్. దీంతో మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపించింది సిట్. ప్రభుత్వం కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెట్టకముందే మీడియాకు లీకులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. రిపోర్టును చూశాకే కాళేశ్వరంపై పార్టీ స్టాండ్ ప్రకటిస్తామన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యత లేదని గతంలోనే ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు రామచంద్రరావు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కానీ దాంట్లో నాణ్యతమైనటువంటి కన్స్ట్రక్షన్ లేకపోవడంలో డ్యామ్ సేఫ్టీ అది కూడా అంశం గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా బయటపెట్టడం జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పేసి పదే భారతీయ జనతా పార్టీ గతంలో మాట్లాడింది. అయితే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో సిబిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే దర్యాప్తు చేసే అధికారం లేదు. కాబట్టి ఈ రోజైనా ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని అనుమతిస్తే తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో రైతాంగం యూరియా కొరతతో అల్లాడుతోందన్నారు. ప్రభుత్వ అధికారుల నిఘా లేకపోవడంతోనే యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోయిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ముస్లింలను కూడా కలిపేసిందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రామచంద్రరావు. కాంగ్రెస్ కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది బీసీ బిడ్డలు లబ్ధి పొందారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలన్నారు. కాళేశ్వరం కమిషన్ రాజకీయ కమిషన్ లాగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు బహిర్గతం అయిందని, కాంగ్రెస్ కు దమ్ముంటే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 42% మీరు బీసీలకు, హిందూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మైనార్టీల కోసం వాళ్ళని సంతోషపెట్టడానికి, ముస్లింలను సంతోషపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. 42%కు మద్దతు ఇస్తాం, కానీ దాంట్లో ముస్లింలని మేము వ్యతిరేకిస్తాం చేర్చుకోవడానికి. ప్రధాని మోదీ నాయకత్వం ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశంసిస్తూ హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. కేంద్ర పార్టీ సూచనతో ఆగస్టు 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించనుంది. విభజన గాయాల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా యాత్రలపై హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర పార్టీ నుంచి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు విడి శర్మ పాల్గొన్నారు. పెద్దపల్లిలో బీజేపీ వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముందే బాహాబాహికి దిగారు నేతలు. కార్యకర్తల విస్తృత సమావేశం కోసం పెద్దపల్లి పట్టణానికి వెళ్లారు రామచంద్రరావు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్రావు వర్గీయులు రామచంద్రరావు ముందే ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో అగ్రనేతలు కలగజేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.